चलो ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇటు సంక్రాంతి సంబరాలు అనగానే హైదరాబాద్లో ఎవరికైనా గుర్తుకు వచ్చేది పతంగులు. సో ఈ పతంగుల పోటీ కానివ్వండి, ఇటు సంక్రాంతి వేడుకలకు ఇటు బోయినపల్లి అనేది కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. గడిచిన 10 ఏళ్లుగా ఇటు సంక్రాంతి వేడుకలు అనేవి ఇటు బోయినపల్లిలో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇటు చిన్నారులతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కూడా పతంగులను ఎగరవేశారు. ప్రస్తుతం మనం బోయినపల్లిలో ఉన్నాము. ఏదైతే ఇటు సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటున్నారు, పతంగుల పోటీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటనేది కూడా మల్లారెడ్డి గారితో అడిగి తెలుసుకుందాం. మల్లారెడ్డి గారు చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి? చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం. మా టింకు గౌడ్ గత 18 సంవత్సరాల సంది కూడా మా బోయినపల్లిలో పతంగులు పిల్లలకు అందరికి కూడా పతంగులు మాంజలు అన్నీ పంచుతాడు. ఈసారి స్పెషల్గా కోడి పందాలు కూడా ఇక్కడ పెట్టినాం, భోగి మంటలు కూడా పెట్టినాం. పెద్ద ఎత్తున పిల్లలకు చాలామంది ఆంధ్రాకే పోతారు సంక్రాంతి అనగానే. మన తెలంగాణలో మా బోయినపల్లిలో పండుగ కోళ్ళ పందాలు పెట్టాము, ఇప్పుడు భోగి మంటలు పెట్టాము. పతంగులు కూడా పిల్లలకు అందరికి మంచి పెద్ద ఎత్తున అందరిని యువకులను కూడా ఉత్సాహపరుస్తున్నాము. క్రికెట్ మ్యాచ్ కూడా పెట్టినాము. పతంగులు కూడా బాగా అందరికి కూడా యువకులకు అందరికి కూడా పంచి బాగా మన అమ్మాయిలకు లేడీస్ కూడా మా మన్మరాళ్ళ సుంటలకు మొత్తం పతంగులు ఇచ్చి బాగా ఎగిరేపిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ముగ్గుల పోటీ పెట్టినాం. ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా జరుగుతుంది. మన చిన్నప్పుడు ఎలా జరుపుకునేవారు అంటే సంక్రాంతి? మామూలుగా అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు, ఇంత ఇది లేదు. అప్పుడు మామూలుగా పతంగులు ఎగిరేస్తుంటివి. అసలు ఎవడన్నా కటింగ్ అయితే ఆ పతంగి పట్టుకుంటుంది పోతుంటివి. ఇప్పుడు పతంగులు మా టింకు గౌడ్ తోటి అందరికీ పతంగులు పంచుతున్నాం. ఒక్కొక్క పతంగి పట్టాలంటే చెట్టుకు ఏడాడైతే వైర్లకు ఏలాడైతుండే అవి దొరకబడుతుంటివి. ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్గా పతంగులే పంచుతున్నాం. ప్రజలందరికీ కూడా పతంగుల పండుగ పర్ఫెక్ట్ పోతుంది. అందరికీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు కూడా శుభాకాంక్షలు. అందరం కూడా బ్రహ్మాండంగా ఉండాలి. తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలి. మనం అందరం కూడా గొప్పలం కావాలి. మనం ప్రపంచంలో మనమే లీడ్ చేస్తాం. మన తెలుగు ప్రజలకే తెలివితేటలు ఎక్కువ. రాబోయే కాలంలో తెలుగు ప్రజలే ప్రపంచాన్ని లీడ్ చేస్తారు. ఎలా జరుపుకుంటారు? గత 18 ఇయర్స్ నుంచి మన సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. మన ఎంపీ ఉండే 5 ఇయర్స్ అన్న వచ్చిండు, మళ్ళీ మా మంత్రి ఉండే 5 ఇయర్స్, 2 ఇయర్స్ మళ్ళీ ఎమ్మెల్యే, నెక్స్ట్ మళ్ళీ హోమ్ మినిస్టర్ అయి రావాలి తప్పకుండా. నెక్స్ట్ సీఎం గిన కావాలి మల్రెడ్డి అన్న. ఇదే ప్లేస్లో పతంగిలు పెద్ద ఎత్తున ఎగిరేస్తాం. అప్పుడు 1,00,000 మందితో ప్రోగ్రామ్ చేస్తాం బోయినపల్లిలో. చూడొచ్చు మనం అంతా కూడా ఇటు కోడి పందాలు కోసం నాటుకోళ్లను పెట్టారు. ఇటు మహిళలందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. మరోవైపు పతంగుల పోటీలు అంతా కూడా ఇటు బోయినపల్లిలో అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం, ఒక సందడి వాతావరణం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా ఇటు సంక్రాంతి సందర్భాలు, ముఖ్యంగా ఇటు ఏపీకి వెళ్ళలేనటువంటి వారందరూ కూడా ఇటు సిటీలోనే జరుపుకుంటున్నారు. సో మొత్తం కూడా ఇటు ఈసారి మాత్రం ఇటు బోయినపల్లిలో పందెంకోళ్ళతో మొత్తం పందెంకోళ్ళ
వీటిని కూడా నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఇటు ప్రత్యేకంగా పతంగుల పోటీలను నిర్వహిస్తున్నారు. సో అంతా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం ఇటు నగర వ్యాప్తంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇటు హరిదాసుల గీతాలు, బసవన్నల నాట్యాలతో హైదరాబాద్ నగరంలో సొంతూళ్లకు వెళ్ళినటువంటి వారు, ఏపీకి వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇటు సిటీలోని వారి వారి ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలను అయితే జోరుదారుగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని అబీన్, ఆంధ్రజ్యోతి, బోయినపల్లి నుంచి.